హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. డ్రగ్స్పై ఉక్కుపాదం. 2500 మందితో పోలీసులు భారీ ఆపరేషన్. 64 మంది మృతి, 81 మంది అరెస్ట్. బ్రెజిల్ చరిత్రలోనే అత్యంత హింసాత్మకమైన పోలీస్ ఆపరేషన్ జరిగింది. డ్రగ్స్ మరియు స్మగ్లింగ్ ముఠాను టార్గెట్ చేస్తూ సుమారు 2500 మంది పోలీసులు ఒకేసారి దాడులు చేశారు. ఈ దాడుల్లో 60 మంది డ్రగ్ డీలర్స్ హతమయ్యారు. 4 పోలీసులు అధికారికంగా మరణించారని వార్తలు వెల్లడించారు. మరో 81 మంది డ్రగ్స్ అక్రమ రవాణా మరియు బాలుర రవాణాకు సంబంధించిన దొంగల ముఠాకు సంబంధించిన వారిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు భారీ ఎత్తున మారణాయుధాలు, పేలుడు, గన్స్, ఆయుధాలు, డ్రగ్స్ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తాజాగా జరిగిన ఈ భారీ ప్రాణ నష్టంపై మానవ హక్కుల సంఘం సైతం ఐక్యరాజ్య సమితికి దర్యాప్తుకు డిమాండ్ చేశాయి. సాధారణంగా బ్రెజిల్లో మాదక ద్రవ్యాలు అనగా డ్రగ్స్ అక్రమ రవాణా భారీ ఎత్తులో జరుగుతుంది. పెద్ద పెద్ద ముఠాలు ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్స్ తో లింక్ ఏర్పాటు చేసుకుని వివిధ దేశాలకు మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. అయితే బ్రెజిల్ పోలీసులు ఈ డ్రగ్స్ ముఠాను ఆటకట్టించేందుకు ఆ దేశంలో ఓ భారీ ఆపరేషన్ ను చేపట్టారు. రియో డి జనీరో అనే నగరంలో మంగళవారం రోజున జరిగిన ఈ ఆపరేషన్ లో ఏకంగా 2500 మంది బ్రెజిల్ పోలీసులు, సైన్యం మరియు కొంతమంది పోలీసులతో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న కమాండోస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో బ్రెజిల్ చరిత్రలోనే అత్యంత హింసాత్మకమైన భారీ స్థాయి పోలీస్ ఆపరేషన్ జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పోలీసులు మరియు డ్రగ్స్ ముఠా మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సుమారుగా 81 మంది పోలీసులు 81 మందిని పోలీసులు అరెస్టు చేయగా 93 రైఫిల్స్, 1/2 టన్నుకు పైగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు పేదలు నివసించే ప్రాంతాల్లో దొరకడం గమనార్హం. ఇక ఈ ఆపరేషన్ లో భాగంగా డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు తమ వంతు సహాయంగా కొన్ని ఉద్యమాలు సైతం చేస్తున్నారు. కానీ డ్రగ్స్ రవాణా మరియు స్మగ్లింగ్ కి సంబంధించి పోలీసులు ఎంత హెచ్చరించినా గానీ తమ ధోరణి మార్చుకోకపోవడంతో పోలీసులు మరియు సైన్యం కలిపి ఈ దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో పోలీసులు హెలికాప్టర్లు మరియు ఆర్మీకి సంబంధించిన వాహనాలను సైతం ఉపయోగించారు. ఈ దాడిని నగర చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ గా అభివర్ణించారు. చనిపోయిన వారంతా పోలీస్ చర్యలను ప్రతిఘటించిన వారేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది. ఇక ఈ ఆపరేషన్ లో భారీ సంఖ్యలో నేరస్తులు మరణించడంతో స్థానికంగా కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సంఘటనతో తాము భయభ్రాంతులకు గురి అయ్యామని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ పేర్కొంది. ఈ మరణాలపై సమర్థవంతమైన దర్యాప్తు చేయాలని, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం తమ బాధ్యతలు నెరవేర్చాలని అధికారులకు గుర్తు చేశారు. ఇక ఇది భారీ విషాదాన్ని వారు అభివర్ణించిన ప్రతి మరణంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు కాలుష్యాల శబ్దాల ప్రకారం ఆ ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు మరియు పొగలు వెలువడాయి. ఈ ఆపరేషన్ కారణంగా 46 పాఠశాలను మూసివేశారు. అంతేకాకుండా సమీపంలో ఉండే ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో నైట్ క్లాసులను సైతం రద్దు చేసి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలదాచుకునేందుకు అక్కడికి తరలించారు. ఈ భారీ విషాదాన్ని పోలీసులు సైతం ఏకీభవించగా లోకల్ గా ఉండే ప్రజలు మాత్రం ఇటువంటి సాహసాన్ని చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నారు. ఈ డ్రగ్స్ వల్ల సమాజము ఎంతగానో దిగజారిపోతుందని యువతీ యువకులు మరి ఎక్కువగా అమ్మాయిలు ఈ డ్రగ్స్ బారిన పడి తమ ఆరోగ్యాన్ని మరియు అందమైన జీవితాన్ని వృధాగా నాశనం చేసుకుంటున్నారని, ఇటువంటి ఆపరేషన్ ఇంకా ఎన్నో జరిపి బ్రెజిల్ ను డ్రగ్ రహిత దేశంగా చూడాలని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో కామెంట్స్ రూపంలో వెల్లడించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.